సో ప్రభాస్ స్పిరిట్ లో విజయ్ సేతుపతి కూడా ఉన్నారంట, సందీప్ రెడ్డి వంగ ఆయన్ని కలిసారంట, లైక్ స్టోరీ డిస్కషన్ జరిగినాయంట, చాలా వరకు కూడా ఆయన ఉండే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయని అంటున్నారు. ఆయన ఈ సినిమాలో విలన్ గా చేయట్లేదు. ఆల్రెడీ మనకి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఆల్రెడీ విలన్స్ గా టాక్ లో ఉన్నారని చాలా రోజులుగా తెలిసింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఉంది. విజయ్ సేతుపతి ఒక విలన్ గా చేయట్లేదు, బట్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా చేస్తారంట. అది నాకు మస్తు అనిపించింది. ముఖ్యంగా విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమాలో ఎలా ఉంటారని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉందన్నట్టు. నాకు సినిమా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఎక్సైట్మెంట్ పెరుగుతూ పోతుంది. షూటింగ్ సిచ్యువేషన్ కొంచెం గందరగోళంగా ఉందన్నట్టు. అంటే లైక్ ఇప్పుడు రాజాసాబు మెల్లగా పోస్ట్పోన్ అవుతుంది, అండ్ ఆల్సో ఫౌజీ ఇంకా వర్క్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రభాస్ గారు ఏ మూవీ షూటింగ్ చేయట్లేదు, కొంచెం బ్రేక్ లో ఉన్నారు అన్నట్టు. అయిపోయిన తర్వాతనే ఫుల్ ఫ్లెజ్డ్ గా స్పిరిట్ లోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. 120 షూటింగ్ డేస్ ఉంటాయని చెప్పారు. దాన్ని బట్టి షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. అండ్ ఈ పోస్ట్పోన్మెంట్స్ వల్ల సినిమా 2027 లోకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా కనబడుతున్నాయి. అండ్ ఈ టైంలో సందీప్ రెడ్డి వంగ గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రెంథెన్ చేస్తున్నారు అయితే మాత్రం న్యూస్ అయితే తెలుస్తుంది. ఇవన్నీ కాదురా బాబు, దీనికంటే ఇంకొక అవుట్రేజెస్ న్యూస్ వినబడింది ఏంటంటే, సో సంజయ్ దత్ ఇన్ స్పిరిట్ అంట, ప్రభాస్ స్పిరిట్ లో ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరు దొరకరా అదొకటి అనుకున్నా కానీ సరే. నా ఫస్ట్ ఏంటంటే సంజయ్ దత్ గారు స్పిరిట్ లో ఉన్నారంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, నిజంగా ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నది వంగ మంచి పర్ఫార్మెన్స్ తెప్పిస్తాడు అనమాట, అది వేరే విషయం. రాజాసాబ్లో ఎందుకు రావడం ఇంకా అర్థం కావట్లేదు. ఈయనకు అర్థం కావట్లేదురా. పాన్ ఇండియా సినిమా అంటే ఒక వివేక్ ఓబెరాయ్, ఒక జిసుసేన్ గుప్తా, సంజయ్ దత్ బాలే కనబడతారా, ఇంకెవరుండరా ఈ డైరెక్టర్లకి? తమిళ సినిమాకి, తెలుగు సినిమా కనపడ్డా మీకు మనోజ్ బాబు ఆయన ఎట్లాంటి సినిమాలు చేయలేదు కదా, అందుకే కనబడదు. మనోజ్ బాజ్పేయి కనబడడం, వేరే యాక్టర్లు ఎవరు కనబడరా? ఏమంటే సంజయ్ దత్ ఎందుకు అంత ఇష్టం సంజయ్ దత్ అంటే, నాకు ఫేస్ లో ఏం ఎక్స్ప్రెషన్ కనబడగా 10-15 ఏళ్ళు అవుతున్నాయి ఆయన మీద. ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు అంటే నాకు ఎందుకు బూత్ వచ్చింది నాకు. నిజం చెప్పు బ్రో, లైక్ నిజంగా సంజయ్ దత్ యాక్టింగ్ చేస్తుంటే నువ్వు లాస్ట్ గా చూసిన సూపర్ ఎక్స్ప్రెషన్ పీకే. నేను చూసిన పీకేలా బాగా చేసిన అంతే. కేజీఎఫ్ లో ఏం చేసిండు ఆయన తీసుకోవడానికి రీజన్ ఏందో చెప్పు. కేజీఎఫ్ లో ఏం క్రియేట్ చేసిన అన్నట్టు ఆయన ఉండేందుకు కేజీఎఫ్ లో ద బెస్ట్ వే టు డబ్బులు మొత్తం మింగించుకోవటానికి. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే 0 రిటర్న్ వాల్యూ. అది ఎస్పెషల్లీ మన సదర్న్ స్టేట్, నార్త్ లో కూడా ఐ డోంట్ థింక్ సో రిటర్న్ వాల్యూ ఏం లేదు అనుకుంటున్నా మరి. బట్ స్టిల్ ఐ కాంట్ కామెంట్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్పిరిట్ లో గనక సంజయ్ దత్ ఉన్నాడు అంటున్నారు ఎవరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్, దాని గురించి నాకు ఇంకెలాంటి కన్ఫర్మేషన్ లేదు. చెప్తున్నా ఒకవేళ ఉన్నాడంటే I have no problem because సందీప్ రెడ్డి వంగ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. బాబీ డియోల్ అన్నప్పుడు కూడా బాబీ డియోల్ ఏంట్రా అనే ఫీలింగ్ నాకు అప్పుడు వచ్చింది. బట్ వెన్ ఐ సా ద ఫిలిం డెఫినెట్లీ అమ్మ బాబాయ్ వీడియో కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో సందీప్ మీద నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, డౌట్ లేదు. బట్ యాజ్ అ హోల్ చూసుకుంటే సంజయ్ దత్ కాకుండా ఇంకెవరు కనబడతలేరు అనే ఫీల్ నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో. విజయరాజ్, యూ హ్యావ్ విజయరాజ్ తెలుసా, చాలా బాగా చేస్తాడు విజయరాజ్. తీసుకోండి, కొంచెం కామెడీ అనిపిస్తుంది. బట్ వెన్ హీ డస్ సీరియస్ రోల్స్, గల్లీబాల్ ఎప్పుడైనా సీరియస్ ఉంటే మతిపోయింది నాకు. ఊరమ్మ ఏంట్రా బాబు ఇంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతావా అని ఫీలింగ్ వచ్చిన. అట్లాంటి ఎందుకు తీసుకోరా మీరు? సంజయ్ దత్ ఎందుకున్నాడు అంత? సంజయ్ దత్ చింపేస్తున్నాడు యాక్టింగ్ ఏమన్నా, నాకు అర్థం కావట్లేదు. యూ హ్యావ్ అజయ్ దేవ్గన్ని తీసుకో, ఒప్పుకుంటా. అజయ్ దేవ్గన్ నువ్వు విలన్ గా తీసుకో. ఆయన బోలో జుబార్ కేసరి అంటే అయిపోతుంది, సరిపోతుంది. ఆయనకి అది ఇచ్చేస్తుంది, కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆయన సినిమా. నాకెందుకు ఇన్ని ఒకటే కేటగిరీలో వస్తారు. లైక్ అజయ్ దేవ్గన్ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. బట్ ఎందుకో లైక్ కొన్ని పాయింట్స్ లో లైక్ ప్లాస్టిక్ యాక్టింగ్ లాగా అనిపించింది. సంజయ్ దత్ కూడా అంతే కొన్ని పాయింట్స్ లో. జనరల్ సినిమాలు ఉంటే ఎందుకు చేస్తాడు? పానాడు ఉంటే వస్తుంది, పోలో జుబా కేసరాను ఎక్స్ప్రెషన్స్ లో వెళ్ళు వీరుస్తాయి కాబట్టి. సో అట్లా వేరే ఉంటుంది కానీ జనరల్. బట్ సీరియస్లీ వాట్ ఈస్ రియల్లీ నాకు కనబడతలేదా? లైక్ మీరందరికి కళ్ళు పోయి నాకు అర్థం కావట్లేదు. సంజయ్ దత్ ఏముంది అంత తీసుకుంటున్నా ఉన్నారు ప్రతి సినిమాలో. టేక్ జాకీ ష్రాఫ్ బాగా చేస్తాడు, జాకీ ష్రాఫ్ ఇంకా బెటర్. ఐ థింక్ ఆయన కూడా చాలా వరకు అంటే వాడి పిండేశారు. ఎలా అంటే ఆయన కూడా బాగా అదే అనుభూతుంది. ఐ థింక్ ఇప్పుడు ఆయన మొన్న వచ్చిన కొన్ని ఫిలిమ్స్ లో ఆయన కూడా ఆయన్ని పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు, అంటే ఆయన నుంచి పర్ఫార్మెన్స్ తెప్పించుకోలేకపోయారు. బట్ ఐ థింక్ ఎంత పెట్టినా జ్యూస్ రాంది డోంట్ హెట్ సంజయ్ దత్. నేను ఆయన పర్ఫార్మ్ చేయడం నేను చూడలే ఇప్పటివరకు. నేను చూసిన సినిమాలు అన్ని కూడా అమ్మ బాబాయ్ ఈయన లేకుంటే అరే డబ్బులు మాటలో ఆయన చూస్తుంటే చెబుతున్నా కదా నాకు, ఒరే ఇన్నిచ్చిర్రు ఆయనకి డబ్బులు. కానీ ఉన్నదే రాడ్ సినిమా, బిగ్ బెన్ అనేది ఒకటి కనబడుతుంది. ఐఎమ్ బిగ్ బుల్ ఒకటి అండ్ ఆల్సో నేనే వరదా అంటాడు.
ఇంతే. ఐ థింక్ ఒకటే డైలాగ్ నాకు అది గుర్తుకు రావట్లేదంటే అర్థం చేసుకోండి యూ ఇంకా. హ్యావ్ లియో ఉంది నీకు మళ్ళీ లియో ఏం చేసిండ్రా అసలు లియో గుర్తు లేదు నీకు. బ్రో. ఎస్ డాడీ మాధవన్ లియో మాధవన్ క్యాన్ డూ దిస్. అనిల్ కపూర్ మొన్న యానిమల్ చేసిండు, బట్ అనిల్ కపూర్ యానిమల్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, సంజయ్ దత్ పక్క పెట్టేసిన 2 నిమిషాలు. బట్ వై? బట్ మీతో యూ హ్యావ్ అనిల్ కపూర్, యూ హ్యావ్ దే సేమ్ మాధవన్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, యూ హ్యావ్ జాకీ షరాఫ్, యూ హ్యావ్ శక్తి కపూర్ యానిమల్ ఎంత బాగా చేసిండు శక్తి కపూర్, క్యాక చేసాడు. కానీ బట్ దే అంతమంది ఉండగా వై సంజయ్ దత్? క్వశ్చన్ అది. అంతకంటే నీకేం మాట్లాడలేను భయ్యా. ఈ పాయింట్ లో అరే నువ్వు వై సంజయ్ దత్ అన్నప్పుడు కంప్లీట్ లో వద్దులే, ఐ డోంట్ వాంట్ టు సే ప్రతిదానికి ఎందుకు సంజయ్ దత్ అర్థమైంది నీకు? ఎవరు అంటారు సునీల్ శెట్టి అంట. సునీల్ శెట్టి ఏం చేస్తారు యాక్టింగ్ ఏం తెలుసు మీకు? సునీల్ శెట్టి సినిమా చూసారా మీరు? ఐ థింక్ ఈవెన్ ఐ థింక్ సన్నీ డియోల్ కెన్ పర్ఫార్మ్, బట్ అంటే అరే ఒక పాయింట్ వచ్చాక ఐ థింక్ వాళ్ళని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళు చేయలేరా, లేదంటే మన డైరెక్టర్స్ పుల్ చేయలేకపోతున్నారు అనిపించింది. బట్ సంజయ్ దత్ ఈజ్ ఇన్ నేదర్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ. ఆయన యంగా ఉన్నప్పుడు ఆయన పర్ఫామ్ చేస్తున్నట్టుగా నాకైతే ఐ నెవర్ సీన్ హిమ్ పర్ఫామ్. యూ హ్యావ్ జేడి ఇప్పుడు లైక్ వింటే జేడి ఈస్ గుడ్. ఇప్పుడు పృథ్వీని రివైవ్ చేసినప్పుడు వై కాంట్ జేడి కెన్ డూ. ఉన్నాయి ఆప్షన్స్, బట్ ఏమో మరి అంటే ఇది ఎంతవరకు కన్ఫర్మేషన్ తెలియదు. అండ్ సందీప్ గారికి ఏం చూసారో తెలియదు దీంట్లో. ఎవరన్నా నాగార్జున సెట్ చేసినా అయిపోతుంది కానీ, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాట్ ఈస్ ఈ సినిమాలో ఎవరు సెట్ అవుతారని కాదు, ఎవరు సెట్ అవుతారు ఇన్ని రోజుల్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు లెజెస్ ఇన్ని సినిమాలు చేసాడు సంజయ్ దత్, లైక్ ఆయన ఖచ్చితంగా ఆయనే సూట్ అవుతున్నా ఆ క్యారెక్టర్ కి? లేదు కదా. అది పోనీ సూట్ చేస్తుంటే దాంట్లో ఏమన్నా పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తున్నా అంటే లేదు. వాష్ బోర్డ్ నిజంగా చెప్తున్నా కదా, కార్డ్ బోర్డ్ బెటర్ ఆయన ఫేస్ అట్లా అనిపిస్తుంది. అండ్ నాట్ డిస్రెస్పెక్టింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్? ఎందుకు ఇంత ఎగబడుతున్నారు సంజయ్ దత్ మీద? ఇంకా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఈవెన్ ఒక క్యారెక్టర్ ఆయన సంజయ్ దత్ గారు అనే కాదు, బట్ ఎవరైనా కానీ పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ ఆయన ఫేస్ ఒక రెవెన్యూ తీసుకొస్తుంది, లైక్ ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని థియేటర్కి తీసుకొస్తుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేశారు మన తెలుగు సినిమాలే కాదు, ఏ సినిమాలో అయినా కానీ. ఆయన సరిగ్గా చేయడనే తెలుసు, కానీ ఆయన డబ్బులు తీసుకొస్తాడు, ఆయన జనాలను తీసుకొస్తాడని తెలుసు కాబట్టి పెట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ సంజయ్ దత్ ఈజ్ నేదర్ ఆఫ్ దట్. ఆయన ఇప్పుడు హిందీలో ఇప్పుడు ఆయన సోలో ఫిలిమ్స్ పెద్దగా బాక్స్ ఆఫీస్ తీసుకొచ్చి పెద్దగా రెవెన్యూ తీసుకొచ్చిన ఫిలిమ్స్ లేవు లాస్ట్ 10 years లో. సోలో ఫిల్మ్ లాస్ట్ ప్రీవియస్ ఏది? మొన్న ఏదో వచ్చింది వాళ్ళకి 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఏదో ఒక సోలో ఫిలిం వచ్చింది, అది పోయింది. 2 years బ్యాక్ అయితే రీసెంట్ ఎందుకు అవుతారు? అది అదే రీసెంట్, ఇంకేం చేస్తాం, అదే ప్రసాదం. అదేగా చెప్తుంది, లైక్ వాట్ డూ యూ హ్యావ్, లైక్ ఆయన వాట్ క్వశ్చన్ ఈజ్ బ్రింగింగ్ అనేది పెద్ద క్వశ్చన్. లైక్ స్పిరిట్ అని కాదు, ఏదని కాదు, వాట్ క్వశ్చన్ ఈజ్ బ్రింగింగ్. అంత డబ్బులు వేసి ఆయనకి ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకొచ్చి ఆయన అసిస్టెంట్, ఇప్పుడు మన హీరోయిన్లు ఎలా లైక్ వాళ్ళది అంతా డిపార్ట్మెంట్ అంతా ఎలా ఉంటుంది, అదంతా ఒక ప్రొడ్యూసర్కి ఎక్స్పెన్స్ లాగా ఇది కూడా అంతే. యూ కెన్ సింప్లీ కాస్ట్ అ లోకల్ యాక్టర్, హీ కెన్ డూ బెటర్. అది తప్పుగా కాదు, బట్ స్టిల్ దట్స్ వాట్ వి థింక్. నేను ఒకటే చెప్తా, లైక్ ఒకవేళ కనుక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో సంజయ్ ని పెట్టుకుంటున్నంటే ఆయన ఖచ్చితంగా పిండి పారుతాడు, నో డౌట్. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు సంజయ్ దత్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే జ్యూస్ లేకపోతే ఏం పిండుతావురా, అదో నువ్వు అనుకుంటున్నావురా. స్పిరిట్ యానిమల్ అయిన తర్వాత బాబీ డియోల్ ని వీళ్ళు వాడుతున్నారు చూసినావా? చూడు ఇప్పుడు చూడు బాబీ డియోల్ చూడు, మొన్న డాకు మహారాజ్ చూస్తుంటే ఏడుపు వచ్చింది నాకు. ఏముంది నా డాకు మహారాజ్ అనిపించింది. లైక్ అదొకటి అనుకున్నా. కంగువా అమ్మ బాబోయ్ వదిరా బాబు, నోట్లో రాయేసాడు. ఇక ఇరికపోయింది, పైకి వస్తలేదు, కిందికి వస్తలేదు. అమ్మ బాబోయ్ చచ్చిపోయినా. ఇప్పుడు మర్చిపోయాను, కొంచెం హ్యాపీ ఏంటంటే హరిహర వీరమల్లిలో ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన ఆ రోల్ అంతా చాలా చిన్నదంట. ఎందుకు చేస్తున్నారు ఆయన? నాకు ఇంకా నువ్వు చిన్న రోల్ కదా. కాదు ఇదేంటంటే ఇంటర్వెల్ ముందే మీకు బాబీ డియోల్ అంత స్టఫ్ అంతా వచ్చేసిద్దంట. సో మీకు ఇంటర్వెల్ తర్వాత బాబీ డియోల్ పెద్దగా కనపడ్డు, ఇంటర్వెల్ ముందు కూడా మహా అయితే 5 to 7 minutes అంతే బస్. సో అది కొంచెం హ్యాపీ వరకంగా చెప్పాలంటే. యూ హ్యావ్ బొమ్మరేనారి, యూ హ్యావ్ నవాజుద్దీన్ సిద్దిక్, యూ హ్యావ్ పంకజ్ త్రిపాఠి, యూ హ్యావ్ మనోజ్ బాజ్పేయి, ఐరన్ గారు, థ్యాంక్ యూ. చూడు బొమ్మనేనారిరా, బొమ్మన్ ఇరానీ. బొమ్మన్ ఇరానీ కొన్ని చేసిండు ఆయన, సడన్ గా ఎందుకు ఆపేసినాడు? లైక్ డబ్బులు ఇవ్వట్లేదనా, లేదంటే సరే క్యారెక్టర్స్ ఆడలేదో తెలియదు కానీ హిందీలో కూడా పెద్ద ఇవ్వట్లేదు. అరే
అరే ఇదంతా ఎట్లా అంటే ఒక బ్రాండ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, మార్కెట్లో ఎవడో వాడుతూ ఉంటాడు, దాన్ని నచ్చి ప్రతి ఓడు పర్చేస్ చేస్తాడు. అండ్ అది ఒక స్ట్రీక్ వచ్చేంత వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇట్ గెట్ స్టేల్ అండ్ పీపుల్ మూవ్ ఆన్ టు న్యూ వన్. సో విలన్స్ కూడా అలాగే అయిపోయింది. ఏమోలే. అది అందుకని ఏం చేయలేం. ఏమో భయ్య, ఇది ఏదో మాత్రం సంజయ్ దత్ ఇన్స్పిరేట్ అంటున్నారు, నాకు తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోలేదు. Yeah. నేను ఇప్పుడే వచ్చిన టాపిక్ వచ్చినా రాకుండా సంజయ్ దత్ ఎందుకు అంత ఉన్నది, బట్ స్పిరిట్ లో కనుక ఆయన ఉన్నాడంటే సందీప్ రెడ్డి వంగ బాగానే వాడుకుంటాడని గట్టి నమ్మకం ఉంది. మీ థాట్స్ ఏంటి చెప్పాను కింద కామెంట్స్ లో సంజయ్ దత్ తోటి.